భారత్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. రీసెంట్గా ఢిల్లీతో మ్యాచ్ అనంతరం అతడి రిటైర్మెంట్ వార్తలు జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెడుతూ ధోని సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. తన రిటైర్మెంట్ నిర్ణయించేది తాను కాదని తన శరీరం అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఐపీఎల్లో రిటైర్మెంట్పై ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. అలాగే తనకు ఎదురైన ఒక కఠినమైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. గతంలో క్రికెటర్లలో ఎవరితో కలిసి మళ్ళీ ఆడాలని కోరుకుంటున్నారని ధోనికి ఓ ప్రశ్న వేయగా దీనికి అతడు అదిరిపోయే సమాధానం చెప్పాడు. గతంలో భారత్ జట్టులో ఉన్న నలుగురు స్టార్ క్రికెటర్లతో మళ్ళీ ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. మళ్ళీ ఛాన్స్ వస్తే గతంలో భారత్ జట్టులో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లతో తాను మళ్ళీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. వీరు బాగా ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తాడని తెలిపాడు. అయితే కొన్ని సమయాల్లో మ్యాచ్ పరిస్థితులు చాలా దారుణంగా, క్లిష్టంగా ఉంటాయని, ఆ సమయంలో ఆడటం చాలా కష్టమని అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలి, ఏ రీతిలో పెర్ఫామ్ చేయాలో నిర్ణయించుకోవడం చాలా కష్టమైన పని, అది అంత సులభం కాదని తెలిపాడు.